రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లాలో పర్యటించడం అయితే జరిగింది. ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రీసెంట్‌గా ఒక ఎంపీడీఓని కొంతమంది వైసీపీ నాయకులు దాడి చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలైతే రావడం జరిగింది. ఈ వార్తను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన్నే ఒక ప్రభుత్వ ఉద్యోగికి భరోసా ఇవ్వడం కోసం ఆయన స్వయంగా వెళ్లి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆయన జవహర్ బాబు అని చెప్పేసి ఎంపీడీఓ, ఆయన దళిత సమాజ వర్గానికి చెందిన నేత కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇక్కడ ప్రధాన ఇష్యూ ఏంటి అంటే, కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు అంటే స్థానిక ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఈ ఎంపీడీఓ జవహర్ బాబు మీద అంటే గ్రూప్ 1 స్థాయి అధికారి, ఎంపీడీఓ అంటే గ్రూప్ 1 స్థాయి అధికారి ఒక ఎంపీపీ నేత ఒక ఎంపీడీఓ మీద దాడి చేయడాన్ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం అయితే జరిగింది. ఈ యొక్క దాడికి నిరసనగా ఆయనకి దళిత ఎంపీడీఓ మీద జరిగిన దాడికి నిరసనగా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సందర్భంగా ఆయన వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డికి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరికలు ఏంటి అంటే, కొంతమంది వైసీపీ నాయకులు అంటే క్యాడర్, కింది స్థాయి వైసీపీ క్యాడర్ ఇంకా కూడా వైసీపీ ప్రభుత్వం ఉందనుకొని చెప్పేసి అధికారుల మీద అలాగే ఆపోజిట్ నాయకుల మీద తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి ఎంపీడీఓ మీద, అది కూడా దళిత ఎంపీడీఓ మీద దాడి చేయడాన్ని ఆయన ఖండిస్తూ, ఇక మీదట ఎవరైనా ఎలాంటి పనులు చేస్తే తాట తీస్తాం, వార్నింగ్ ఇస్తాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఈ ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద వైసీపీ వర్షన్ ఏంటి అంటే, ఆ ఎంపీపీ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఎంపీడీఓ దగ్గర ఎంపీపీ గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఆయన గెస్ట్ హౌస్, ఆయన ఎంపీపీ హోదాలో ఉంది కాబట్టి ఆ గెస్ట్ హౌస్ ఎంపీడీఓ దగ్గర ఉన్నాయి. ఆ యొక్క ఆ కీస్ అంటే ఆ తాళాలు ఉంటాయి కదా, అవి అడిగితే ఆయన ఇవ్వలేదు. చాలా ఒక గంట 2 గంటలు వెయిట్ చేయించారు. కొంచెం చులకనగా మాట్లాడారు. అందుకోసం ఆయన సహనం కోల్పోయి దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళ వర్షన్ అయితే వినిపిస్తున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా అన్నమయ్య జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన అనేది ఒక్కసారిగా చర్చలకి అయితే దారి తీసింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.